రియల్ ఎస్టేట్ మార్కెట్ రికవరీ మోడ్లో ఉంది. 2025 రెండో త్రైమాసికంలో ఇది స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా కోటి కంటే ఎక్కువ ధర కలిగిన గృహాల అమ్మకాలు ఇందుకు దోహదపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ రాబోయే 6 నెలల్లో భారత ప్రాపర్టీ మార్కెట్ ఇదే జోరు కనబరిచే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. నైట్ ఫ్రాంక్ నరెట్కో రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ ఇండెక్స్ ప్రకారం భారత్ రియల్ మార్కెట్ 2025 రెండో త్రైమాసికంలో రికవరీ మోడ్ కనబరిచింది. ఎంపిక చేసిన సూక్ష్మ మార్కెట్లలో బలమైన డిమాండ్ కారణంగా కోటి కంటే ఎక్కువ ధర కలిగిన ఇళ్లు బాగా అమ్ముడయ్యాయి. అదే సమయంలో మారుతున్న జీవనశైలి ప్రాధాన్యతలు, పట్టణ విస్తరణ నమూనాలకు అనుగుణంగా డెవలపర్లు కొత్త లాంఛనాలను ఎక్కువగా రూపొందిస్తున్నారు. ఈ విషయంలో దక్షిణ భారతదేశం అత్యంత నమ్మకంగా ఉన్న ప్రాంతంగా ఉద్భవించింది. ఫ్యూచర్ సెంటిమెంట్ స్కోర్ 63గా ఇక్కడ నమోదైంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి కీలక నగరాలు ఈ ఊపును కొనసాగించాయి. ఆఫీస్ స్పేస్ ఆక్యుపెన్సీతో పాటు ప్లాటెడ్ డెవలప్మెంట్స్, అపార్ట్మెంట్ ప్రాజెక్టులు కీలకంగా వ్యవహరించాయి. ప్రస్తుత సెంటిమెంట్ స్కోర్ జనవరి, మార్చ్ త్రైమాసికంలో 54గా ఉండగా ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో 56కు పెరిగింది. వడ్డీ రేట్లు తగ్గడం, రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు, బలమైన డిమాండ్ వంటి అంశాలు గృహ మార్కెట్, ముఖ్యంగా ప్రీమియం విభాగంలో కీలక వృద్ధి నమోదు కావడానికి కారణమని నివేదిక పేర్కొంది. కోటి కంటే ఎక్కువ విలువ చేసే విభాగం మెరుగైన పనితీరు కనబరుస్తూనే ఉంది. డెవలపర్లు అధిక డిమాండ్ ఉన్న సూక్ష్మ మార్కెట్లపై దృష్టి సారించి నిర్దిష్ట జీవనశైలి అవసరాలు, పట్టణ వృద్ధి నమూనాలను తీర్చడానికి కొత్త లాంఛలను రూపొందిస్తున్నారు. మరోవైపు ఆర్థిక ప్రోత్సాహకాలు ఉన్నప్పటికీ స్తోమత పరిమితులు, తగ్గుతున్న మార్జిన్ల కారణంగా మధ్య, తక్కువ ఆదాయ విభాగాలలో లాంచ్లు పరిమితంగా ఉన్నాయి అని నివేదిక పేర్కొంది. ధరలపై సెంటిమెంట్ స్థిరంగా ఉంది. బెంగళూరు, ఢిల్లీ, చెన్నై వంటి నగరాలు 2025 మొదటి అర్ధభాగంలో రెండంకెల వార్షిక ధరల పెరుగుదలను నమోదు చేశాయి. పరిమితమైన తాజా సరఫరా, జీవనశైలి సౌకర్యాలతో కూడిన బ్రాండెడ్ గృహాలకు బలమైన డిమాండ్ నేపథ్యంలో ఈ పరిస్థితి కనిపించింది. డెవలపర్లలో సెంటిమెంట్ బాగా పెరిగింది. వారి ఫ్యూచర్ సెంటిమెంట్ స్కోర్ Q1లో 53 ఉండగా Q2లో 63కి పెరిగింది. ఫైనాన్సింగ్ పరిస్థితులను సులభతరం చేయడం, 2025 మొదటి త్రైమాసికంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును తగ్గించడం ద్వారా రుణ ఖర్చులు తగ్గడం, అధిక టికెట్ నివాస డిమాండ్లో కనిపించే పెరుగుదల ఈ మార్పునకు కారణమని నివేదిక పేర్కొంది.